ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో దాదాపుగా 6.5 లక్షల ఎకరాలకు సాగు నీరందించే దేవాదుల ఎత్తిపోతల పనులను పరుగులు పట్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పనుల పురోగతిపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ వెళ్లి రెడ్యాలలో దేవంగతులపైన వెంటమ రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఇక అనంతరం అక్కడి నుంచి నేరుగా కన్నాయిగూడెంలో దేవాదుల ప్రాజెక్టుకు చేరుకుంటారు. ఇక దేవాదుల ఇంటెక్వెల్తో పాటు గోదావరిలో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తారు. తర్వాత ఇంజనీర్లతో పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. కాంగ్రెస్ కలల ప్రాజెక్టుగా భావించే జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలను ఈ ఏడాది పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు వేగవంతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇక మల్టీ స్టోరేజీ ఎత్తిపోతల పథకంగా పేర్కొందిన ఆ ప్రాజెక్టులో గోదావరి నుంచి 469 లీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సిన పనులపై నేడు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అక్కడ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దేనికి సంబంధించి దాని గురించి అప్డేట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. నేరుగా హైదరాబాద్ నుండి మహబూబాద్ జిల్లాకు సంబంధించి మహబూబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయకాంత్ రెడ్డి సోదరుల తండ్రి రాఘవేందర్ రెడ్డి ఇటీవల కాలంలో మరణించగా వారిని పరామర్శించేందుకైతే సీఎం రేవంత్ హాజరు కానున్నారు. హాజరైన తర్వాత నేరుగా ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ములుగు జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్న దేవాదుల ప్రాజెక్ట్ అంటే ఆ చిరకాల వాంఛ, అంటే గతంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క దేవాదుల ప్రాజెక్ట్ అయితే ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీనికి సంబంధించి ఆ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కాకుండా కొన్ని రైతులకు కావాల్సిన నీరు అందించేందుకైతే కొన్ని ప్రాజెక్టులు అయితే పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు దేవాదుల ప్రాజెక్ట్ అయితే ఇప్పటి వరకు అయితే దాన్ని పూర్తించలేదు. దీనికి సంబంధించి అంటే రైతులు అంటే గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ గోదావరి నీళ్లను వాడుకోకుండా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత ప్రభుత్వాలు అయితే అనేక మార్లు, అంటే ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ఆపోజిట్ ఉన్న పార్టీ అయితే ఆ ప్రభుత్వాన్ని విమర్శించే ఆ సందర్భం అయితే చాలా ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క గోదావరి ఏర్పాటు చేసిన జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుంచి సంవత్సరం పొడవునా నీటిని ఎత్తిపోయాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజ్ అయితే నిర్మించారు. కాంతనపల్లి వద్ద ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్ట్ ను ముంపును తగ్గించాలనే ఉద్దేశంతో తుపాకులగూడెం వద్ద 6.94 టీఎంసీ సామర్థ్యంతో నిర్మాణం చేపట్టారు. అది పూర్తయినప్పటికీ అధికారికంగా ప్రాజెక్ట్ ను ప్రారంభించలేదు. బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ చేయడం వల్ల సరిహద్దు ఉన్న ఛత్తీస్గఢ్ భూభాగంలో కొంత ముంపునకు గురవుతుందన్న అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. అంటే ఖచ్చితంగా దీనికి చూసుకున్నట్లయితే ఈ యొక్క దేవాదుల ప్రాజెక్ట్ అయితే రేవంత్ రెడ్డి అయితే పర్యటించి అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులతో అయితే సమీక్ష సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే ఆ దశాబ్దాల కాలం నుండి ఇప్పటి వరకు యొక్క ఆ దేవాదుల ప్రాజెక్ట్ అయితే ఇప్పటి వరకు నిర్మించలేదు. మనం అప్పుడు చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల క్రితం ఆ యొక్క ప్రాజెక్ట్ అంచనా కొన్ని కోట్లలో ఉండేది. 20 సంవత్సరాల తర్వాత యొక్క దీనికి అంటే 100 కోట్లు అయితే ఇప్పటి వరకు దాటుతుంది. ఖచ్చితంగా రైతులకు అందించేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా రైతులు రాజులు చేసేందుకైతే ఒక స్లోగన్ తో అయితే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటికే ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క దేవాదుల ప్రాజెక్టును కనుక పూర్తి చేస్తే 3 పంటలకు నీరిచ్చేందుకైతే రైతులు సంతోషం వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా ఈ యొక్క దేవాదుల పనులు పూర్తి చేయాలని అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సిద్ధపడుతుంది. ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులతోటి అంచెల విలువ కూడా వేయాలని అయితే ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించారు. ఖచ్చితంగా ఈ యొక్క దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు 3 పంటలకు నీరిచ్చేందుకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ కరువు కనుక వచ్చినట్లయితే కూడా ఆ యొక్క నీరుతోటైతే రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని ఆ యొక్క దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలని అయితే అనేక ప్రజా సంఘాలు లేకుంటే రాజకీయ పార్టీలు ఆ స్లోగన్ పెట్టుకున్నా ఇప్పటివరకు అయితే పూర్తిగా లేదు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి
దీనికి సంబంధించి ఆ దేవాదుల ప్రాజెక్ట్ అయితే పూర్తి చేసేందుకైతే ఇరిగేషన్ అధికారులతో అయితే సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సల్మాన్ ఫర్ ద అప్డేట్.